అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 19 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మాట నిలబెట్టుకునే మనిషికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అతని వ్యక్తిత్వమే అతనికి గొప్ప గుర్తింపుగా నిలుస్తుంది. ఇదండి ఈ రోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూలై 19, 2026 వారం ఆదివారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం. సూర్యోదయము 5:55 సూర్యాస్త సమయం 6:49 చంద్రోదయము 10:27 చంద్రాస్త సమయము 10:38 ఈ రోజున తిథి షష్ఠి. జూలై 19 రాత్రి 3:43 నుంచి ప్రారంభమయ్యి జూలై 20 రాత్రి 3:30 వరకు షష్ఠి తిథి ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రం ఉత్తర పాల్గొని జూలై 18 సాయంత్రం 6 గంటల నుంచి జూలై 19 సాయంత్రం 6:11 వరకు ఉత్తర పాల్గొని ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కన్యా రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ కన్యా రాశి కిందకి వస్తారు. ఈ రోజు యోగం పరిగా జూలై 18 రాత్రి 8:45 నుంచి ప్రారంభమయ్యి జూలై 19 రాత్రి 7:22 వరకు పరిగా ఉంటుంది. తదుపరి శివ కరణం కౌలవ జూలై 19 సాయంత్రం 3:30 వరకు. తదుపరి తైతుల జూలై 20 రాత్రి 3:30 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 2:55 నుంచి తెల్లవారుజామున 4:35 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:58 వరకు. రాహుకాలము సాయంత్రం 5:12 నుంచి సాయంత్రం 6:49 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 5:12 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:19 నుంచి ఉదయం 5:07 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 10:55 నుంచి మధ్యాహ్నం 12:32 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:53 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:33 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అగ్నిదేవుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, శివుడు తాండవం నృత్యం చేసిన ప్రదేశం ఏది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున స్కంద పంచమి, కుమార షష్ఠి, బోనాలు ప్రారంభము. పంచాంగం ప్రకారం ఈ రోజున నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసనకు, చిన్నపిల్లల్ని ఉయ్యల్లో వేయటానికి, శ్రీమంతం నిర్వహించుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికైతే చాలా శుభప్రదంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 19 సాయంత్రం 6:11 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 19 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.